ప్రాజెక్టులో ఉన్నటువంటి లోపాలు మాత్రం బయటపెట్టడం జరిగింది. ఇక్కడ వ్యక్తులు కాదు మేము ఉద్దేశించింది, ప్రాజెక్టులో లోపాలు అని చెప్పుకొచ్చారు. ప్లస్ ఇందాక మళ్ళా అదే ఈయన మాట్లాడారు, మన ముఖ్యమంత్రి గారు మాట్లాడేమంటారంటే ప్లానింగ్, ఎగ్జిక్యూషను, మెయింటెనెన్సు ఈ మూడు కూడా లోపభూయిష్టంగా ఉన్నాయన్నారు. నిర్మాణము, నిర్వహణ మూడు కూడా. మీ అభిప్రాయం ఏంటండి? నమస్కారం శివరాం ప్రసాద్ గారు. నమస్కారం. ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడమే కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. ఇప్పుడు నాగరాజు గారు మాట్లాడుతూ తమ్ముడిహట్టి దగ్గర ప్రాజెక్టు ప్రతిపాదించిన మేము అని వాళ్ళు అంటున్నారు. తుమ్మిడిహట్టి దగ్గర ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టు ఒక ఇంచు కూడా అక్కడ పని జరగలేదు, ఫారెస్ట్ క్లియరెన్స్ రాలేదు. ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మహారాష్ట్ర ఫడ్నవీస్ గారు, ఆయన అక్కడ తుమ్మిడిహట్టికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ధర్నాలు, రాస్తారోకోలు చేసి ఆయన జైలుకి వెళ్ళి రావడం జరిగింది. అంటే తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం జరగడానికి ఆస్కారం లేదనేది మనం ముందుగా గమనించాలి. గమనించి కాళేశ్వరం ప్రాజెక్టు లోపభీష్టం ఉన్నదా లేకపోతే బాగుందా అనే దాని మీద తర్వాత చర్చ జరగాలి. ముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికి కూడా తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలి, ప్రాజెక్టు కట్టే అవకాశం ఉన్నదని ఇప్పటి కూడా అర్ధరహితమైనటువంటి వాదన చేస్తూ ఉన్నారు. ఒకవేళ తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టే అవకాశం ఉంటే 10 సంవత్సరాలు ఆ ప్రయత్నం చేసి విఫలమైన దానికి వీళ్ళు ముందు ఈ సమాజానికి క్షమాపణ చెప్పాలి. పదే తుమ్మిడిహట్టి మీద మళ్ళీ మాట్లాడడము, చెప్పిందే చెప్పడము, ముందు దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను నేను అట్టి అంశాన్ని. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా నేను అనుకుంటా, నేను అంటే చూచాగా చూసిన 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అని ఇవాళ కూడా చెప్తా ఉన్నారు. దానికి అయిన ఖర్చు దాదాపు 90,000 కోట్ల పైచిలకు ఖర్చు అయింది. అది కూడా 90,000 కోట్లను మనం చూస్తే అది 3వ టీఎంసీకి పెట్టినటువంటి ఖర్చును కలుపుకుంటే 90,000 కోట్ల చిల్లర, 93,000 సంథింగ్ ఏదో ఉన్నది, యాక్చువల్ తెలియదు నాకు. కాకపోతే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా దాంట్లో ఇప్పటికే మా పార్టీ నుంచి అనేక సార్లు ఇరిగేషన్ మంత్రి కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, అనేక మంది లీడర్లు కావచ్చు, ఆ బ్యారేజ్లో 3 బ్యారేజ్లు, పంప్ హౌజులు, సబ్ స్టేషన్లు, ల్యాండ్ అక్వేషన్, టన్నల్స్, ఏదైతే రిజర్వాయర్లు, ఇవన్నీ కూడా ఉండి దాంట్లో భాగంగానే ఈ 90,000 కోట్ల చిల్లర ఖర్చు అయింది. నిన్న చొప్పదండి గౌరవ శాసనసభ్యులు సత్యం గారు అక్కడ పంప్ హౌజ్ ఆన్ చేసిండ్రు, అది కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గమనించకుండా పదే చెప్పిందే చెప్పడము, అబద్ధాన్నే నిజమని ఒప్పించే ప్రయత్నం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మీరు అంటున్నారు ఇవాళ వీళ్ళు ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది, అన్నారం కాడ కూడా ఇబ్బంది అయిందని. అన్నారం దగ్గర ఉన్నటువంటి సామాన్య ప్రజలు నవ్వుతా ఉన్నారు. ఏదైతే నీటి బుడగలు వస్తా ఉన్నాయి, బుంగబడ్డదని అంటున్నారో, ఆ ప్రాజెక్టు నిర్మాణం అప్పుడు కూడా ఆ బుంగలు వచ్చినాయి, బుడగలు వచ్చినాయి, దానికి ఏం ప్రమాదం లేదు. ఇంకొక అంశం మీరు గమనించాల్సిన అవసరం ఏముందంటే, ఈ 3 బ్యారేజీలు కట్టిన వాళ్ళు ఏదో కేసీఆర్ గారి చుట్టాలో, మంత్రిని ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్న మా చుట్టాలో కట్టింది కాదు. మేడిగడ్డ బ్యారేజ్ కట్టింది మల్టీనేషనల్ కంపెనీ, ఎల్ఎన్టీ కంపెనీ కట్టింది. తర్వాత అన్నారం నగర బ్యారేజ్ కట్టింది ఆఫ్ఘాన్స్ కట్టింది. సుందిల్ల బ్యారేజ్ నవయుగ కట్టింది. వీళ్ళు అనేక ప్రాజెక్టులు కట్టిరు, అనేక వర్క్స్ చేసిన వాళ్ళు. సో వీళ్ళని పట్టుకొని మీరు ఈ బ్యారేజ్లలో నాణ్యత లేదని, లోపం ఉన్నదని ఇవన్నీ చెప్పడం అనేది నిజంగా బాధాకరము. ఇవాళ కళ్ళు కనబడుతున్నాయి, నీళ్లు వృధాగా పోతున్నాయి, దాన్ని లైవ్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ గోదావరి ప్రాంతం ఎస్ఆర్ఎస్లో నీళ్లు నిండలేదు. టోటల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది. దయచేసి గమనించండి. నాగరాజు గారికి కూడా తెలుసు, ఇవాళ వరంగల్ కూడా నీళ్లు రావాలంటే ఎస్ఆర్ఎస్పి నీళ్లు నిండాలి. ఎస్ఆర్ఎస్పి నిండకపోతే కాళేశ్వరాన్ని వాడాలి, ఎల్లంపల్లిని వాడాలి. ఎల్లంపల్లికి వాడాలంటే ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీలు వస్తలేవు కనుక కాళేశ్వరం నుంచే తీసి పైకి ఎత్తిపోయాలి. ఇది గమనించమని కోరుతున్నా. అబద్ధాలు ఆడడం మానేయమని కోరుతున్నా. ఇక పూర్తి వివరాలు మాట్లాడాలంటే ఘోష్ గారు ఏది తప్పుపట్టిండ్రు,
ఏ అంశాన్ని తప్పుపట్టిన అనేది సూక్ష్మంగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నదనేది నా అభిప్రాయం. రైట్ మధు గారు. శ్రీనివాస్ గారు, బీజేపీ చెప్పండి. ఇప్పుడు మీరు కాంగ్రెస్ వర్షన్ విన్నారు,